ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ మారారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ అవినీతిని త్వరలో బయట పెడతానని అన్నారు. 18 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులు చేశారని, 2 లక్షల కోట్ల అప్పులను ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్డీలు కట్టడం లేదని ఆర్ఈసీ లేఖ రాసిందని నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు, ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరుండే. ఈయననేమో రేవంత్ రెడ్డి గారు ఆ రాజా అని రాజులకే రాజు బాద్షాంకే బాద్షా బన్ గయనో ఇయాల బిరుదు, మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు. అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇలా బాధ ఎందుకవుతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకెళ్ళి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేశారు. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని. ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలుసు. ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు 150 కోట్లు ఇచ్చేది ఉంది, ఇయ్యలేదని పేద పిల్లల్ని వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. 8,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అంటే విద్యకు, వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి.